హాయ్ స్టూడెంట్స్. సో ఈ వీడియోలో మనం ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ ఎలా కనుక్కోవాలి షార్ట్ కట్ మెథడ్ లో చూద్దాం. సో ఈ మెథడ్ ఏదైతే ఉందో ఈ మెథడ్ సో ఓన్లీ వర్డ్స్ లో లెటర్ కనుక రిపీట్ కాకపోతేనే మనం చేయగలం ఈ మెథడ్. సో వర్డ్స్ లో లెటర్స్ రిపీట్ అయితే ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రజెంట్ ఈ వీడియోలో అయితే సో విల్ డిస్కస్ అబౌట్ ఫైండింగ్ ద ర్యాంక్ ఆఫ్ ఏ వర్డ్ వెన్ ద రిపిటేషన్ ఆఫ్ లెటర్స్ ఈస్ నాట్ దేర్ అనమాట. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చిన లెటర్ వర్డ్ ని మనం రాసుకుంటే సో మండే ఇస్ ద వర్డ్ ద గివెన్, రైట్? సో ఇప్పుడు ఏం చేయండి అంటే ఆ ఇచ్చిన వర్డ్ లో ఉన్న లెటర్స్ కి ర్యాంక్ ఇవ్వండి ఆల్ఫాబెటికల్ వైజ్. అంటే ఇప్పుడు ఏ కాబట్టి ఫస్ట్, దీని తర్వాత వచ్చే లెటర్ ఏముంది రాబోండి డి, సో దానికి 2 ఇవ్వండి. దీని తర్వాత ఇక్కడ ఉన్న లెటర్స్ లో వచ్చేది 3 ఎం కాబట్టి 3, దెన్ ఎన్ ఓ ఓ వచ్చేసి 5 అవుతుంది, దెన్ వై వచ్చేసి 6. సో ఇప్పుడు ఏం చేయండి రా బాబు అంటే ఫ్రమ్ లెఫ్ట్ సైడ్ ఆన్వర్డ్స్, లెఫ్ట్ సైడ్ నుంచి రండి. లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు ఏం చేయండి అంటే 3కి కదా, 3 తర్వాత ఉన్న లెటర్స్ లో 3 తర్వాత ఉన్న నెంబర్స్ లో ఎన్ని నెంబర్స్ 3 కంటే తక్కువ ఉన్నాయి? సో నెంబర్ ఆఫ్ డిజిట్స్ హియర్ విచ్ ఆర్ లెస్ దెన్ 3 అంటే ఎన్ని ఉన్నాయి? 2. సో 2. 5 కంటే తక్కువ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? సో 3 ఉన్నాయి. 4 2 1. 4 కంటే తక్కువ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 కంటే తక్కువ లెటర్స్ ఎన్ని ఉన్నాయి? ఓన్లీ 1. 1 కంటే తక్కువ లెటర్స్ లేవు కాబట్టి 0. 6 కంటే పక్కన ఇంకేం లేవు కాబట్టి 0. సింపుల్గా నువ్వు ఏ నెంబర్కి అయితే రాస్తున్నావో ఆ నెంబర్ కంటే తక్కువ ఉన్న నెంబర్స్ ఎన్ని? 3కి 2 ఉన్నాయి, 2 1 1 కాబట్టి 2 రాసి. 5కి ఎన్ని ఉన్నాయి? 4 2 1, సో 3 రాసి. 4కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 1, సో 2. 2కి ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1. 1కి పక్కన ఇంకేం లేవు కాబట్టి 6 విచ్ ఈస్ మోర్ దెన్ 1 కాబట్టి 0. 6కి ఇంకేం లేవు కాబట్టి. అండ్ ఆఫ్టర్ దాట్ ఇప్పుడు మనం ఏం చేయండి అంటే రైట్ సైడ్ నుంచి ప్రతి నెంబర్ కింద కూడా ఫ్యాక్టోరియల్స్ రాసుకుంటూ వెళ్ళిపోండి. సో ఫ్యాక్టోరియల్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి? 0 దగ్గర స్టార్ట్ అవుతాయి కదా. సో కాబట్టి స్టార్ట్ ఫ్రమ్ 0. సో 0 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 1 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 2 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 3 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 4 ఫ్యాక్టోరియల్, నెక్స్ట్ 5 ఫ్యాక్టోరియల్. ఇలా అంటే ఏ నెంబర్ కింద ఆ నెంబర్ అనమాట. ఇలా ప్రతిదానికి ఫ్యాక్టోరియల్ ఇచ్చేసాం. ఇప్పుడు మనం చూస్తే 2కి 5 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ ఆ 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ 120 కాబట్టి 120, సో విచ్ ఈస్ 240. నెక్స్ట్ 3కి ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ విచ్ ఈస్ 24. ఎంత నెంబరు? 72. సో 2 ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎంత అవుతుంది? 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంతనా? మనకి 6 కాబట్టి సో రైట్ 6 విచ్ ఈస్ 12. నెక్స్ట్ 1 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్, సో విచ్ ఈస్ 2. 0కి 0నే, మళ్ళీ 0కి 0నే, సో 0 మనకి 0 మనకి 2 సార్లు వచ్చేసింది. లాస్ట్ లో మాత్రం గుర్తుంచుకోండి, ఇక్కడ ఏం వచ్చినా ఏమి రాకపోయినా 1 యాడ్ చేసేయండి మీకు వచ్చిన వాల్యూకి మాత్రం. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఓకేనా? సో ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది? 2 2 2 1 అంటే 7. 7 4 11 ప్లస్ 1 12, అక్కడ 1 మిగిలిపోయింది. సో 2 ప్లస్ 1 3 327. చూడండి ఇక్కడ 327. అది సో ఇది సింపుల్ గా చేసేయచ్చు. ఇది మనకి ఎప్పుడు? ఏప్రిల్ 2023 మెయిన్స్ లో వచ్చిందంట. సో ఇంత సింపుల్ గా చూసుకోవచ్చు అనమాట ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ అనేది, ఓకేనా? సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.